హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్లో ఉన్న డేటాని సింగిల్ సెల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జాంపుల్గా ఒక నేమ్ తీసుకుందాం. దానికోసం ఈజ్ ఈక్వల్ కాన్కాటినేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఆర్ కాన్కాటెన్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ ఫస్ట్ సెల్ కామా, డబల్ కోట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ కామా, నెక్స్ట్ సెకండ్ సెల్ బ్రాకెట్ క్లోజ్, దెన్ ప్రెస్ ఎంటర్. వి గాట్ ద రిక్వైర్డ్ డేటా. ఇక్కడ మనం డబల్ కోట్స్ మిడిల్లో స్పేస్ ఎందుకు యూజ్ చేయాలంటే వాటికి తర్వాత స్పేస్ రావాలంటే డబల్ కోట్స్ మిడిల్లో స్పేస్ మ్యాండేటరీ. ఇఫ్ ఒకవేళ చేయకపోతే సీక్వెన్స్గా స్పేస్ లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా ఒక వర్డ్ లేదా పేరాలో ఒక స్పెసిఫిక్ లెటర్ ఏ స్టేజ్లో ఉందో తెలియాలంటే దానికోసం ఈజ్ ఈక్వల్ ఫైండ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, ఇన్ బిట్వీన్ డబల్ కోట్స్లో మనం ఏదైతే స్పెసిఫిక్ లెటర్ని కావాలనుకుంటున్నామో అది టైప్ చేసి నెక్స్ట్ కామా, సెలెక్ట్ డేటా సెల్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ లెటర్ ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుంది. డి అనే లెటర్ 12th ప్లేస్లో ఉంది. ముందు తీసుకున్న స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. నెక్స్ట్ మనం తీసుకున్న డేటా ఆర్ నేమ్ అప్పర్ కేస్లో ఉంది. దాన్ని మొత్తం లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. దానికోసం ఈజ్ ఈక్వల్ లోయర్ ఫంక్షన్, నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, సెలెక్ట్ డేటా సెల్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ ప్రెస్ చేస్తే లోయర్ కేస్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను మీకు నేమ్తో చెప్పా, ఆర్ఎల్స్ మీరు పేరా తీసుకున్న సేమ్. ఇఫ్ ఒకవేళ మ్యాటర్ మొత్తం లోయర్ కేస్లో ఉంటే సేమ్ ఇలానే, బట్ లోయర్ ప్లేస్లో అప్పర్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. సింపుల్. ఫాలో ఫర్ మోర్ వీడియో.